రిటైర్డ్ టీచర్ని. మరి 2024 సెప్టెంబర్లో రిటైర్డ్ అయినా. మరి నేను కిడ్నీ వ్యాధితో బాధపడతామన్నా, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయింది. నెలకు 10,000 రూపాయలు మెడిసిన్స్ అవుతూ ఉంటాయి. మరి నేను చేసినటువంటి అప్పులకు, అనారోగ్యంతో చేసినటువంటి అప్పులకు ఈఎంఐ వడ్డీలు కట్టలేక నానా ఇబ్బంది అవుతూ ఉన్నది. మరి గత ప్రభుత్వం అని చెప్పుకుంటూ ఇంకెన్నాళ్ళు చేస్తారు ఈ పరిస్థితి? మరి మేము దాచుకున్న పైసలు కదా మేము అడిగేది. మరి మీరు ఉచితంగా రైతులకు 900 కోట్ల రూపాయలు మొన్న ఇచ్చారు. మరి మాకు ఇచ్చినాక మీరు ఇవ్వాలి కదా. మరి మాకు అప్పున్నోడికి ఇంతవరకు రైతుల అకౌంట్లో కూడా పడలేదు. సరే, ఈ పైసలన్నీ ఎడిపోయినట్టు మీరు దాచుకున్న, మరి పైసలన్నీ నేను కోసిన డబ్బులు వెళ్ళవు అనేటువంటి పరిస్థితిలో ఇది ప్రభుత్వం ఉంటే మరి ఈ రకంగా ఉండటం వల్ల మరి ఆదాయం అంతా మరి ఎటుపోతుంది. మా జీతంలో సగమే ఇప్పుడు మేము తీసుకుంటున్నాము. మిగతా సగం ఏమవుతుంది? మిగతా సగం అన్ని జమ చేసి మా డబ్బులు మాకు ఇవ్వాలి కదా. నాకు తెలిసినటువంటి మా మిత్రుడే ఇల్లు అమ్ముకున్నాడు, కారు అమ్ముకున్నాడు. మరి ఆయన ఆర్థిక పరిస్థితి, సమాజంలో ఆయనకి ఏం వాల్యూ ఉంటుంది చెప్పండి? ఉద్యోగం చేసి ఇవన్నీ అమ్ముకోవాల్సిన పరిస్థితి. కావాలంటే మీకు సాక్ష్య రుజువు కావాలంటే పేర్లు కూడా చెప్తా. కానీ ఏదో వేగ్గా చెప్పడం కాదు. ఎంత బాధ ఉంటే ఇల్లు కారు అమ్ముకుంటారు చెప్పండి? మరి ఇంత బాధ పెట్టడం ధర్మమా? మాకు 60 సంవత్సరాలు అయింది. షుగర్ బీపీతో ఉన్నోళ్ళు, ఇక్కడ ఉన్నోళ్ళంతా షుగర్ బీపీతో ఉన్నోళ్ళే, దాదాపు ఒక 10% తప్ప. మరి ఈ పరిస్థితిలో మేము మా మనవాళ్ళతో మనవరాళ్ళతో ఆడుకోవాల్సిన ఏజ్లో ఈ విధంగా ఎండలో ధర్నా కోసం తిండి తినక ప్రయాణాలు నమ్మే మోసపోయినాం అంటుండ కదా. మీ జిల్లా ముఖ్యమంత్రి, మా జిల్లా ముఖ్యమంత్రి కాబట్టి నమ్మి మోసపోయినాం. ఏ విధంగా మీరు? అరే మా వాడు వచ్చి మేలు జరుగుతుంది, అగ్రికల్చర్ పరంగా, ఇండస్ట్రీస్ పరంగా జిల్లాకు వస్తుందని కురుకులాడి చేతుల 10-20 వేలు ఖర్చు పెట్టి గెలిపించినాం. మేము రిటర్న్ ఎమ్మెల్సీ అప్పుడు ఎమ్మెల్సీకి ఎమ్మెల్యేగా మా జిల్లా వాడు ఉంటే మేలు జరుగుతుందని. ఏం లేదు, తడిబట్టతోటి గొంతు కోసిండు. మేము రిటైర్డ్ అయితే ఇంత పలకరిస్తలేడు. అస్సలు ప్రజాపాలన ఉందే. ఆ పనికిమాలిన ప్రజాభవన్లో మా చిన్నారెడ్డికి ఇచ్చిండు పాపం. ఏంది దాంట్లో పిటిషన్ తీసుకునికి ఉతకాయదాలు ఇస్తే బుట్లు వేస్తాడు. ఏముంది అది? కేసీఆర్ ఉన్నప్పుడన్నా కొన్ని అల్లుడు చెప్తే కొన్ని పనులు అవుతుండే. ఇప్పుడు ఇంతమంది ఉద్యోగస్తులు ఉండరండి, రిటైర్డ్ అయినరు. ఓనోనికి హార్ట్ ఆపరేషన్ అవుతుంది, ఓనోనికి కిడ్నీ ప్రాబ్లము, పిల్లల పెళ్లిళ్ళు. హరీష్ రావుకి ఇచ్చి కొద్దిగా చేస్తే సార్ ఇట్లా ఉంది ప్రాబ్లం అంటే కొన్ని చేపిస్తుండ్రి. ఇప్పుడు వీని మీద వానికినిగా, వాని మీద వీనికినిగా. వాడు అనే భాష వాడకూడదు. విక్రమార్క మీద, బట్టి విక్రమార్క మీద వీనికి అనుమానం, ఇది వానికి అనుమానం. ఇద్దరు ఎవరు గెలవరు. వాని చుట్టూ 10,000 పోలీసులు, వీని చుట్టూ సెక్రటరేట్ వయసు. నువ్వు ప్రజాభవన్ బట్టి విక్రమార్క ఒక్క ఉద్యోగం కన్నా కలిసిండే చూడు. చక్రవర్తి వాళ్ళు మస్తు చెప్తారు. మీ మీడియా దొంగ మీడియా ఉంది. ఈటీ ఓడు, ఏబిఎన్ ఓడు, TV5 ఓడు, TV9 ఓడు, వీళ్ళు కూడా దొంగలే. వీళ్ళకింత పర్సెంట్ ఉంది. ఇంతమంది 15,000 మంది. అవునండి, ఇంత సమస్యను వీళ్ళు ఎవరైనా కవర్ చేస్తున్నారేమో చూడు. ఏం చేయరు. వాళ్ళకి 7% వస్తుందో ప్రభుత్వాన్ని గురించి చెప్తారు. మేము ఎంతమంది టీచర్లం అండి, ప్రతి ఊర్లో ఉన్న వాళ్ళం. మేము ప్రభుత్వం గురించి చెప్పాం. వాడు ఒక న్యూస్ రాయాడు, ఆ దళితులు చేయబట్టే ఈ న్యూస్లన్నీ ఛానల్ తయారైనాయి. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, నన్ను కోసిన డబ్బులు దొరుకుతలేవు, నన్ను దొంగలక అంటే నీవు ప్రచారం చేసినాడు తెలియదా? నీకు ప్రభుత్వంలో ఏముంటామని చిన్న ఇంకిత జ్ఞానం ఉందని కూడా తెలుస్తుంది. ఇంతమంది రిటైర్డ్ అవుతుండరు, ఇన్ని ఉచితాలు ఇస్తుండా. మనకు వచ్చే రెవెన్యూ ఎంత అంటే సమాచార హక్కు కింద గవర్నమెంట్కి ఎంత రెవెన్యూ వస్తుందని అడిగితే మీరు అడిగిన ఇస్తారు. ఇయరా ఇంకో 10 ఏళ్ళు ఉంటా అంటాడు. ఉంటే పరిస్థితి తెలంగాణ 10 ఏళ్ళు ఉండకోకో 100 ఏళ్ళు ఉండకోకో ఉండనిచ్చేటోడేవాడు. అవన్నీ ఏమి ఉండవు. అలా ఇబ్బంది ఉండే వీడికి ఏ పని లేక ధర్నాలకు వస్తున్నాం. మేము 500 ఛార్జీలు పెట్టుకొని రావాలి, తిండి తిని పోవాలి. ఎవరు ధర్నా పెట్టినా వస్తున్నాం. ఎందుకు వస్తున్నాం? కడుపు గాలి. మున్సిపాలిటీలో మేము అన్ని గెలిచినాం, ప్రజలందరూ మాతోటే ఉన్నారని చెప్పి ఏం లేరు. మున్సిపాలిటీలో ఏం గెలిచిండ్రు? రూలింగ్ పార్టీ ఉంది కాబట్టి. నీకు ఏడైనా కూడా ఉద్యోగస్తులు ఉన్న కాలనీల మొత్తం
యాంటీ కాంగ్రెస్ గెలిచింది. యాంటీ కాంగ్రెస్ మేము మహబూబ్నగర్లో 8 వాళ్ళు బీజేపీ వచ్చింది, 16 వాళ్ళు బీఆర్ఎస్ వచ్చిన వాళ్ళని కూడా ఉద్యోగస్తులు ఉన్నవే. అది మర్చిపోకు, భుజాలు ఎగిరేసుకోకండి. మేము గెలిచాం, నేను గెలిపేనికే మేమే తిప్పలపడ్డాం. మేము అవినీతి పరులం కాదు. చిన్నారెడ్డికి సపోర్ట్ చేసిన టీచర్లం ఆ రోజు ఎందుకు చేసినాం? ఒక ఆపోజిషన్ ఉండాలి. నీవు అదే చేస్తున్నావు. నీవు అర్హత లేని వ్యక్తి సీఎం అయినావు. నువ్వు మహబూబ్నగర్ జిల్లా నిలువున ముంచినావు. చెప్పకూడదు కానీ ఏమన్నా అంటే టీఆర్ఎస్ వచ్చినాకనే నేను ఒక టీచర్గా డ్రాప్ అవుట్లు తగ్గినాయి. ఎట్లా తగ్గినావంటే జూన్ నుంచి అక్టోబర్ వరకు కాలాలు కాకుంటే పిల్లలు వెళ్ళిపోతుంది. ఒక క్లాసులో 30 మంది ఉంటే మించుమించు 10 నుంచి 15 వలస అవుతుంది. కాలాలు కాక, నీళ్లు లేక, పొలాలు కూళ్ళు దొరకక. నిజంగా 18 నుంచి మహబూబ్నగర్ జిల్లాల జడ్చర్ల నుంచి తీసుకుంటే హైవే పోంటి అలంపూర్ వరకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఫుల్ ఇరిగేషన్ అయింది. ఇరిగేషన్ ఏ స్కూల్లో వయసు చూసినా నిండు ఉంటారు పిల్లలు. డ్రాప్ అవుట్ తగ్గిపోయింది. ఇది టెక్నికల్ గా నేను చెప్పగలుగుతున్నా. ఏమి కాలేదు, అదే దానిలో నీళ్లు కొడుతున్నారు. ఆ రోజు మేము అక్కడనే పనిచేస్తున్నాం టీచర్గా. తెల్లారులో హరీష్ రావు కాళ్ళల పొండి తిరిగి దురస్త చేపించి చెర్లన్నీ నింపాడు. ఇవాళ వనపర్తి జిల్లా కానీ, దేవరకద్ర కాన్స్టిట్యున్సీ కానీ, గద్వాల కానీ, మక్తల్ కానీ, మహబూబ్నగర్ సమ్ పార్ట్స్ ఇవన్నీ కూడా ఫుల్ ఇరిగేషన్ అయినాయి. నాగర్ కర్నూలు కానీ అవి చేసిందే వచ్చినందుకు. వీళ్ళు వచ్చి కొత్తవి చేస్తున్నారు, ఏది లేదు, దొంగలు వీళ్ళు. ఏందండి మొత్తం అవినీతి చేసుకుంటారు. బిల్స్ పాస్ చేసి వానికి వచ్చే %. దీంట్లో నేను రామకృష్ణారావు చీఫ్ సెక్రటరీ మీద తీవ్ర ఆరోపణలు చేస్తున్నాం. ఎంత దొంగ అంటే మేము మంచివాడు అనుకున్నాం. మా గద్వాల సబ్ కలెక్టర్ ఉండే, మేము టీచర్గా చేస్తుంటే చాలా మంచి వ్యక్తి ఉండే, బళ్ళు విజిట్ చేస్తుండే, మంచి సూచనలు ఇస్తుండే. అలాంటిది బీఆర్ఎస్ వచ్చినాక ఫైనాన్స్ సెక్రటరీ ఉండి మొత్తం తప్పుడు సూచనలు ప్రభుత్వాన్ని. ఈ కుబేర్ అనేది పెట్టించిండు. మీకు తెలుసా ఈ కుబేర్ అంటే ఏంది? ఈ కుబేర్ అంటే ఏంది? అంతకుముందు డిపార్ట్మెంట్ వారిగా బడ్జెట్ అలా అవుతుండే. మా ఎడ్యుకేషన్ కోటి, పోలీసు వాళ్ళ కోటి, హెల్త్ కోటి, పోలీసు వాళ్ళ కోటి. ఆ బడ్జెట్ని ఎవరు వాడకుండ్రి. మార్చి వరకు వాడినాక మా వేతనాలు కానీ, పెన్షన్స్ కానీ పోయినాక మిగిలితే రిటర్న్ తీసుకొని అప్పుడు ప్రభుత్వ ప్రాధాన్యం మంచినీటికో, ఇరిగేషన్ ప్రాజెక్టులకో మళ్ళీ రీఅలొకేషన్ చేస్తుంది. కాబట్టి ఇలాంటి తప్పుడు సూచనలు ఇచ్చిన రామకృష్ణారావు పెద్ద అవినీతి పరుడు. ధర్నా చౌక్ నిర్వహించడానికి ప్రధాన కారణం ఏంటంటే 2024, 25, 26లో రిటైర్డ్ అయినటువంటి వారికి ఆ యొక్క పెన్షన్లు దాచుకున్నటువంటి జీపీఎఫ్ కానీ, జిఐసి కానీ, టీజీఎల్ఐసి కానీ ఇంతవరకు ప్రభుత్వం ఇవ్వట్లేదు. ఇవ్వక నెలకి 700 కోట్లు విడుదల చేస్తుంది. అది కేవలం కొన్ని ఉద్యోగస్తులకు, ఉపాధ్యాయులకు, అందరికీ, కేవలం ఉపాధ్యాయులకు ఇవ్వట్లేదు. ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని రకాల ఉపాధ్యాయులకు, తర్వాత ఉద్యోగస్తులకు, అందరికి, అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళకి విడుదల చేస్తున్నారు. కేవలం పెన్షన్ల కోసం విడుదల చేయటం లేదు. ఇప్పుడు ఎట్లా ఉంది? 2 సంవత్సరాలు అవుతుంది మీరు రిటైర్డ్ అయ్యి. మీ బెనిఫిట్స్ మీకు రాకపోవడం వల్ల ఇంటి పరిస్థితి ఎట్లా ఉంది? హెల్త్ పరిస్థితి నాది బాగా. నేను 2016లో రిటైర్డ్ అయ్యాను. నా పరిస్థితి బాగానే ఉంది. 2024, 25, 26లో రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు ఇప్పటికి దాదాపుగా 57 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఆ ఆత్మ బలిదానాలకు కారణం ప్రభుత్వ ఆత్మహత్యలుగానే, ప్రభుత్వం యొక్క హత్యలుగానే మేము భావిస్తున్నాం. ఏది ఏమైనా సరే ప్రభుత్వం యొక్క మొండి వైఖరిని విడనాడి మాకు రావాల్సిన, మా పెన్షన్లకు, మిత్రులకు రావాల్సినటువంటి బకాయిలు తక్షణమే విడుదల చేసి వాళ్ళు చనిపోకుండా ఉండటానికి ప్రభుత్వం వెంటనే తక్షణమే ఎక్కువ మొత్తంలో కొన్ని కోట్ల యొక్క బ్రాండ్ని విడుదల చేస్తూనే వాళ్ళ యొక్క ప్రాణాలు కాపాడడానికి అవకాశం ఉంది. మాము దాచుకున్నటువంటి సరెండర్ లీవ్ కానీ, జీపీఎఫ్ కానీ, జిఎస్ కానీ, టీజీఎల్ఐసి కానీ ఇవ్వక ఆదాని అంబానీలకు మోస్తున్నటువంటి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అట్లే ఉంది, ఇటు రాష్ట్ర ప్రభుత్వం అట్లే ఉంది.